ఆ శోధనలోనికి యోబు పడినప్పుడు తనకున్న విస్తారమైన ఆస్తిని తాను పోగొట్టుకున్నాడు. ఆ కాలంలో నుండి ఇప్పట్లో అయితే మరి స్థలాలు, పెద్ద పెద్ద ఇల్లు, విలాలు, పెద్ద పెద్ద కార్లు, బంగారము ఉంటే చాలా గొప్ప. అయితే ఆ కాలంలో ఎలా ఉండేదంటే విస్తరించిన పశువులు, అలాగే స్థలాలు, ఇవన్నీ ఉండడము చాలా గొప్ప భాగ్యం. అయితే తనకున్న ఐశ్వర్యం అంతా కూడా మరి ఓవర్ నైట్, ఒక్క రాత్రిలో అంతా కూడా కరిగిపోయింది. ఈ రోజుల్లో మనం చూస్తాం కదా, మామూలుగా స్టాక్ మార్కెట్ అంటారు కదా, షేర్లు అంటారు. షేర్ మార్కెట్ ఎంత పైకి వెళ్తుందో ఒక్క రాత్రిలో మొత్తం స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. ఎంతైతే పైకి వెళ్ళాయో మరుసటి ఉదయాన్న అవన్నీ కూడా పడిపోవచ్చు, రేట్లు పడిపోవచ్చు, క్షీణించిపోయి నష్టాలు రావచ్చు. అలాగా ఒక్క రాత్రిలో యోబు యొక్క జీవితము మారిపోయింది. అలాగే ఆస్తిని కోల్పోయాడు, అలాగే తన యొక్క బిడ్డల్ని కోల్పోయాడు. దేవుడిచ్చిన తన బిడ్డల్ని తాను మరి సజీవులుగా ఉన్న తన బిడ్డల్ని మరణించడము చూశాడు. అలాగే ఎన్నో వ్యాధులు తనని చుట్టుముట్టాయి. శారీరకంగా ఎన్నో మలినాలు తనల్ని తన యొక్క జీవితంలో మరి ఎంతగానో తనని కదిలించి వేశాయి. అలా ఐశ్వర్యమును, తన కుటుంబాన్ని ప్రేమించిన బిడ్డల్ని కోల్పోయాడు. భయంకరమైన రోగాలు తనకి వచ్చాయి. అప్పుడు మరి దిగజ